తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం సాధించడంతో చాలా మంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోతుందని విశ్లేషించడం ప్రారంభించారు. టీడీపీ విజయంతో తమ ప్రాంతానికి పునర్జీవం వస్తుందని రాజధానికి పొలాలిచ్చిన రైతులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలి వెళ్తాయని కొంతమంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ అది సాధ్యమేనా? హైదరాబాద్పై అమరావతి ఎఫెక్ట్ ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వవైభవం వస్తుందన్న సంగతి తేలిపోయింది. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాన్ని యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతంలో 5 ఏళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. దాదాపుగా 100 జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమైంది. అమరావతి నిర్మాణం పీక్స్లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. జగన్ 5 ఏళ్లు పనులు ఆపేశారు. చంద్రబాబు మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి, భూ సమీకరణ చేసి, ఎన్జీటీలో పిటిషన్లను అధిగమించి పనులు ప్రారంభించేసరికి చాలా కాలం గడిచిపోయింది. ఈసారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే 2-3 ఏళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఎంతవరకు బాగానే ఉన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి కారణం హైదరాబాద్కు రావాల్సిన కొన్ని పెట్టుబడులు అమరావతికి వెళ్తాయని చెబుతున్నారు. దీనికి ప్రాతిపదిక లేదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అమరావతిని నిలిపివేయడం వల్ల హైదరాబాద్ గరిష్టంగా లాభపడింది. 2019 నాటికి ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఎక్కువగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం తర్వాత ఔటర్ దాటిపోయింది. ఇప్పుడు ఔటర్ దాటి 10-20 కిలోమీటర్ల వరకు వెంచర్లు వేస్తున్నారు. దీనికి కారణం అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు వెనక్కి తగ్గి హైదరాబాద్ వైపు చూడడమే. మన దేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ అగ్రభాగాన ఉంటుంది. హైదరాబాద్కు గత 5 ఏళ్లుగా పెట్టుబడులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విపరీతంగా వచ్చాయి. ఇప్పుడు అమరావతి వైపు కొన్ని పెట్టుబడులు వెళ్లే అవకాశం ఉంది. అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. కానీ గతంలో చెప్పుకున్నంతగా అభివృద్ధి సాధిస్తుందా లేదా అన్న దానిపై సందేహాలు ఉన్నాయి. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కావడం వల్ల అమరావతికి మంచి భవిష్యత్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ అది హైదరాబాద్కు ఎలా నష్టం అన్నది మాత్రం ఎక్కువ మంది చెప్పలేకపోతున్నారు. అమరావతి ఇన్స్టెంట్గా నిర్మితమవుతున్న ఓ ప్రాజెక్ట్ లాంటిది. కానీ హైదరాబాద్ అలాంటిది కాదు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నగరం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల స్వర్గధామంగా ఉన్న నగరం. ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉపాధి అవకాశాలని విపరీతంగా పెంచుకోవాల్సి ఉంది. అప్పుడు మాత్రం అమరావతి నిలకడైన రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వాహకంగా మారుతుంది. ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ నిస్సందేహంగా పెరుగుతుంది. దాన్ని అభివృద్ధిగా చెప్పుకోలేం. లాభాలకు అమ్ముకునే ఉద్దేశంలో అక్కడ లావాదేవీలు జరిగితే అది స్థిరమైన అభివృద్ధి అవదు. నిర్మాణ కార్యకలాపాలు జోరందుకుని పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షిస్తేనే అనుకున్న విధంగా అమరావతి అభివృద్ధి చెందుతున్నట్లు. ఇది 4-5 ఏళ్లలో అయ్యేది కాదు. కనీసం 15-20 ఏళ్లు పడుతుంది. అదే సమయంలో ప్రభుత్వం మారితే వచ్చే ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పటికే జగన్ ఓసారి చూపించారు. అందుకే ఇప్పటికిప్పుడు అమరావతిలో జరిగే రియల్ వ్యాపారం హైదరాబాద్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉండదు. విదేశాల్లో సంపాదించుకునే ఎన్ఆర్ఐలే గతంలో హైదరాబాద్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు. ఈసారి కాస్తంత అమరావతిలో పెట్టవచ్చు. అంతేకాని దానివల్ల హైదరాబాద్కు వచ్చే నష్టమేమీ ఉండదు. హైదరాబాద్ అభివృద్ధి నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.